బరంపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ దంపతులు ఉంటున్నారు. వాళ్ళు కటిక పేదవారు. 2 పూటలా తినటానికి కూడా కష్టంగా ఉండేది. వాళ్ళ కొడుకు రమేష్, అతనికి 25 ఏళ్లు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. వాడి దరిద్రానికి వాడు ఏ పని చేసినా అది సరిగ్గా జరిగేది కాదు. దాంతో వాడు చేసిన తప్పులకి జీతం నెలకి 500 రూపాయలు మాత్రమే చేతికొచ్చేది. శారదా ప్రసాదులు రమేష్ గురించే దిగులు పడేవారు. పాపం రమేష్ చాలా మంచివాడే. వాడి దరిద్రానికి వాడే పని చేసినా అది రివర్స్ అవుతూ ఉండేది. వాడు ఏ పనైనా జాగ్రత్తగా చేద్దామనుకుంటే అది కాస్త ఢమాలయ్యేది. అదీ కాకుండా వేరే వాళ్ళు చేసిన తప్పులు కూడా వీడి నెత్తినబడేవి. ఒకరోజు రమేష్ ఏడుస్తూ తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నాకు తెలిసి నేనెవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. కానీ ఆ దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేను ఏ పని చేసినా అది నాకు ఎదురొస్తుంది. అంతేకాదు, వేరే వాళ్ళు చేసిన తప్పులు కూడా నా మీదే రుద్దుతున్నారు. నేనే పాపం చేశానని ఆ దేవుడు ఇలాంటి జన్మనిచ్చాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక ముందు కూడా ఇలాగే జరిగితే నేను ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటానమ్మా. ఆ మాటలకి శారద ఎంతో బాధపడుతూ రమేష్తో ఇలా అంటుంది. నువ్వేం దిగులు పడబాక్ బాబు, దేవుడున్నాడు. ఆయనే నిన్ను చూసుకుంటాడు. ఏదో ఒక రోజు నీ సమస్యలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఆ భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? ఆ పరమేశ్వరుడు ఏదో ఒక రోజు నీకు తప్పకుండా మంచి చేస్తాడు. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. ఎవరైనా సాధువుల దగ్గరికి వెళ్ళి నీ సమస్యకి పరిష్కారం తెలుసుకుంటా. నాకు నమ్మకం ఉందిలే, నీ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. ఆమె చెప్పిన మాటలు విని రమేష్ కొంచెంగా కుదుటపడ్డాడు. ఆ రాత్రి కంటి నిండా నిద్రపోయాడు. ఆ తరువాతి రోజు శారద చాలామంది సాధువుల్ని కలిసింది. కానీ వారెవ్వరూ ఆమెకు సరైన పరిష్కారం చెప్పలేదు. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కళ్ళెదుట కొడుకు అలా నిరాశగా ఉండటం ఆమె చూడలేకపోతుంది. ఏం చెయ్యాలో తెలియక తనలో తానే కుమిలిపోతూ ఉంది. ఒకరోజు రాత్రి శారద నిద్రపోతూ ఉండగా మధ్యరాత్రిలో ఆమెకు కలలో ఒక సాధువు కనిపించాడు. ఆ కలలో సాధువు శారదతో ఇలా అంటారు. అమ్మా శారద, నువ్వు నీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ కొడుకు గురించి ఆలోచిస్తూ ఎంతో బాధపడుతున్నావు. నీ సమస్యలకి పరిష్కారం నా దగ్గరుంది. నువ్వు ఇప్పటి వరకు ఏ బాబాలనైతే కలిశావో వాళ్ళు పేరుకి బాబాలు. వారి వల్ల ఉపయోగం లేదు. నువ్వు శ్రవణ నక్షత్రంలో జన్మించావు. నీకొచ్చే కోడలు కూడా శ్రవణ నక్షత్రంలో జన్మించినదై ఉండాలి. నువ్వు నీ కొడుకు వివాహాన్ని శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయితో జరిపిస్తే నీ సమస్యలన్నీ నీ నుంచి తీరమవుతాయి. నీ సమస్యలకు సమాధానం వేరే ఎవరితోనో కాదు, ఆ పూర్ణ చంద్రుడి వల్లే లభిస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన సమస్యల్ని పరిష్కరించుకోవటానికి మన ప్రయత్నం కూడా చెయ్యాలి. రేపటి నుండి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి కోసం వెతుకుతూ ఆ అమ్మాయిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలనే పనిలో ఉండు. ఆ తరువాత నీకంతా మంచి జరుగుతుంది. తదాస్తు తల్లి. సాధువు చెప్పిన మాటలకి శారద ఉలిక్కిపడి నిద్రలేచి చుట్టూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడామనుకుంది, తన కలలో కనిపించింది సాక్షాత్తు ఆ భగవంతుడేనని. కలలో ఆ బాబా చెప్పినట్టు ఆ తర్వాత నుంచి శ్రవణ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కోసం వెతకాలని నిర్ణయించుకుంది. అలాంటి అమ్మాయి కోసం ఊరంతా వెతకటం మొదలుపెట్టింది. చాలామంది తన పేదరికం చూసి హేళన చేసేవారు. మరోవైపు తను చూసిన ఆడపిల్లలు శ్రవణ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కాకపోవటంతో శారద వద్దనుకుంటూ ఉండేది. శారదకేమో ఏం చెయ్యాలో తోచటం లేదు. ఒకరోజు శారద ఇంటి ముందు వసారాలో ఆలోచిస్తూ కూర్చుని ఉండగా అటువైపు కూరగాయలమ్మే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమె అందాన్ని చూసి శారద మంత్రముగ్ధురాలైపోయింది. వెంటనే శారద ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది. చూడమ్మా, నీ పేరేంటి? ఆ అమ్మాయి తన పేరు అనామిక అని చెప్పింది. అనామిక శారదతో, అమ్మా, మీ కూరగాయలు ఏమన్నా కావాలా? ముందు చెప్పు, నీకు పెళ్ళయిందా? శారద మాటలకి అనామిక ఒక్కసారిగా కంగారు పడుతుంది. శారదతో నవ్వుతూ ఇలా అంటుంది. నేను కూరగాయలు అమ్మటానికి వచ్చాను, పెళ్లి చూపులు కదమ్మా. అయినా నాలాంటి పేదింటమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పమ్మా? ఎందుకు చేసుకోరు? చూడడానికి ఇంత అందంగా ఉంటేని నా మనసుకెందుకో అనిపిస్తుంది. నీది శ్రావణ నక్షత్రం అని. ఒకసారి నీ నక్షత్రం ఏంటో నాకు చెప్పు తల్లి, నా కొడుకుతో నీకు పెళ్లి జరిపిస్తాను. అందుకు అనామిక నవ్వుతూ ఇలా అంటుంది. మీరు జ్యోతిషులా ఉన్నారే,
నది శ్రవణ నక్షత్రమే. ఇది మీకెలా తెలుసు? అయినా మీ అబ్బాయిని చూడకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పండి. నీది శ్రావణ నక్షత్రం అయితే నాకు అంతే చాలు. మా అబ్బాయి చాలా బాగుంటాడమ్మా. నువ్వు కూడా అడిగి నచ్చుతావు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అటువైపుగా వచ్చాడు. అక్కడ అనామికాని చూసి రమేష్ ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. అనామికాకి కూడా రమేష్ బాగా నచ్చాడు. కొన్ని రోజులకే వాళ్ళిద్దరికీ పెళ్లి ఘనంగా గుళ్ళో జరుగుతుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమలోకంలో మునిగిపోతారు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఆ రోజు నిండు పున్నమి. ఆ రాత్రి శారద అనామికలు నిద్రపోతున్నారు. అర్ధరాత్రి కావటంతో వారిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి తమ జుట్టు బంగారంగా మారటం తెలీదు. శారదకు తెల్లవారుజామునే నిద్రలేవటం అలవాటు. సూర్యుడు ఉదయిస్తున్నాడనగా శారద జుట్టు తిరిగి మామూలుగా మారిపోతుంది. పొద్దున్నే ఆమె అద్దం ముందు నిలబడి తలదువ్వుకొని బయట వసారాలో కూర్చొని కలలో బాబా చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటుంది. బాబా చెప్పినట్టుగానే శ్రవణ నక్షత్రంలో పుట్టిన అమ్మాయితోనే కొడుకు పెళ్లి చేశా. కాని తమ జీవితాల్లో ఎట్టాంటి మార్పు రాలేదు. ఇంతకీ బాబా చెప్పింది నిజమా కాదా అని డైలమాలో పడింది. బాబా చెప్పిన విషయాన్ని శారద అనామికతో చెప్పింది. అది విని అనామిక బకపక నవ్వి అత్తగారు శారదతో, అత్తయ్య, మీరింకా ఏ కాలంలో ఉన్నారు? ఈ రోజుల్లో బాబాల మాటలు ఎవరు నమ్ముతున్నారు? మీకెవరు చెప్పారు? కలలో వచ్చి చెప్తే అది నిజమవుతుందని? మన జాతకంలో ఏదుంటే అదే జరుగుతుంది. మనం కలిసి కష్టపడి పనిచేద్దాం. ఏదో ఒక రోజు మన జాతకం మారుతుంది. నేనైతే ఇలాంటివి అసలు నమ్మను. అమ్మా, అది అబద్ధమైతే నిన్ను చూడగానే నీది శ్రవణ నక్షత్రం అని నాకెలా తెలుస్తుందమ్మా? నిన్ను చూడగానే నీది శ్రవణ నక్షత్రం అని అనిపించింది. మరి ఇది నిజమైతే కల్లో బాబా చెప్పింది ఎందుకు నిజం కాదు? ఏమంటావమ్మా? నేను చెప్పేది నమ్ము. మనం ఈ పున్నమి రోజు రాత్రి పడుకోవద్దు. రాత్రి అంతా జాగారం ఉందాం. మన జాతకం ఏమైనా మారుద్దేమో చూద్దాం. శారద మాటలకి అనామిక కూడా ఆలోచనలో పడింది. ఆమె మాటలపై నమ్మకం కుదిరింది. అలాగే అత్తయ్య, ఈ పున్నమికి రాత్రి మనం జాగారం ఉందాం. బాబా మీ కల్లో చెప్పింది నిజమైతే మన జాతకాలు మార్చొచ్చేమో చూద్దాం. ఒకవేళ గనక అది అబద్ధం అయితే మనం మన కష్టాన్ని నమ్ముకొని జీవితాల్ని గడిపేద్దాం. ఈ విషయం వీళ్ళిద్దరికీ తప్ప ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. ఇద్దరూ వచ్చే పున్నమి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పున్నమి రానే వచ్చింది. ఆ రాత్రి అత్తాకోడలిద్దరూ నిద్రపోకుండా జాగారం ఉన్నారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు వర్షం మొదలైంది. ఉదయం 5 గంటల వరకు ఆ వర్షం పడుతూనే ఉంది. అయితే వాళ్ళిద్దరూ అనుకున్నట్టు ఆ రాత్రి ఎలాంటి అద్భుతమూ జరగలేదు. శారదకి మాత్రం నమ్మకమూ చావలేదు. అనామిక మాత్రం ఇంకేమీ నమ్మదలుచుకోలేదు. అప్పుడు అనామిక శారదతో ఇలా అంటుంది, అత్తయ్య, ఇకపై జాతకాలు గీతకాలు అంటూ నాకేం చెప్పకండి. ఒకసారి మీ మాటలు నమ్మాను. ఇకపై అలాంటి అవకాశం మీకు ఇవ్వను. అవకాశం ఎక్కడొచ్చింది? రాత్రంతా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని వాన పడ్డంతో మనకు చంద్రుడు కనిపించలేదుగా. నాకు ఇంకొక అవకాశం ఇయ్యమ్మా. ఈసారి పున్నమి రోజున ఏ అద్భుతం జరగకపోతే ఇక జీవితంలో నీ దగ్గర ఈ విషయం గురించి మాట్లాడను. అత్తగారు శారదకు ఇంకో అవకాశం ఇద్దామని అనామిక పున్నమి రాత్రి కోసం ఎదురు చూడసాగింది. పున్నమి రానే వచ్చింది. ఆ రోజు కూడా రాత్రి అత్తాకోడలిద్దరూ జాగారం ఉన్నారు. ఆ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో చంద్రుడు కాంతివంతంగా కనిపిస్తున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి అత్తాకోడళ్ల జుట్టు బంగారంగా మారిపోతుంది. అనామిక తనని తాను అద్దంలో చూసుకుంటుంది. బంగారంలా మారిన జుట్టును చూసి ఎంతగానో ఆశ్చర్యపోతుంది. అత్తాకోడళ్ళు వెంటనే తమ బంగారు జుట్టుని కత్తిరించి నగల షాప్లో అమ్మేస్తారు. అలా కొంతకాలం తర్వాత అత్తాకోడళ్ళు వాళ్లకున్న చిన్న ఇంటి స్థలంలోనే ఒక పెద్ద బంగళా కట్టేస్తారు. చూస్తూ ఉండగానే వాళ్ళు కోటీశ్వరులైపోయారు. అంత డబ్బున్నా వాళ్ళు గతాన్ని మాత్రం మర్చిపోలేదు. వాళ్ల సంపదలో సగం పేదలకే ఇచ్చేశారు. 1 సంవత్సరం తర్వాత అనామిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబం అంతా సంతోషంగా జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఉదయం సమయం 8 గంటలవుతోంది. ఇంటి ముందు ఆగిన ఆటో నుంచి శారదా ప్రసాదులు దిగారు. శారద బట్టల సంచి పట్టుకొని, ఏమండి, నేను ఇంట్లోకి వెళ్తున్నాను. మీరు ఆట అతనికి డబ్బులు ఇచ్చి వచ్చేయండి. సర్లే శారదా. శారద హాల్లోకి వచ్చింది. ధనిక పెద్ద కోడలు అనామిక పూజగదిలో కూర్చుని బుద్ధిగా భక్తితో పూజ చేస్తుంటే, పేద చిన్న కోడలు అంజలి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. శారదకి కోపం వచ్చింది. ప్రసాద్ శారద దగ్గరికి వచ్చాడు. మన రూంలోకి వెళ్లకుండా ఎక్కడేం చేస్తున్నావు శారదా? మన ఇంటికి వచ్చిన దానికి ఆ పేద తోడు కోడలను చూడండి. ప్రసాద్ వాళ్ళిద్దరి వైపు చూశాడు. ధనిక పెద్ద కోడలు అనామిక చక్కని పట్టుచీర కట్టుకొని నగలు వేసుకొని మహాలక్ష్మిలా పూజ చేస్తూ అదృష్టంలాగా కనిపించింది.
పేద చిన్న కోడలు అంజలి పాత బట్టలు వేసుకున్న దరిద్రంలా అనిపించింది ప్రసాద్కి. చూశానులే శారదా, అయితే ఇప్పుడేమైందంట? డబ్బున్న పెద్ద కోళ్ళేమో బుద్ధిగా పొద్దున్నే లేచి ఇంటి పనిచేసి చక్కగా భక్తితో పూజ చేస్తుంటే పేదింటి నుంచి వచ్చిన చిన్న కోళ్ళేమో టీవీ చూస్తా ఉంది. అయినా నాకు చిన్న కోడల మీద ఎట్లాంటి కోపం రావద్దు కదా. అవును శారదా, పేద చిన్న కోడలు అంజలి పైన ఎలాంటి కోపాన్ని తెచ్చుకోవద్దు. ఆఫీస్ నుంచి చిన్నోడు అరవింద్ ఇంటికి రాగానే ఏడుపు మొహం పెడుతుంది. అంజలి చెప్పిందే కొడుకు నిజమని నమ్ముతాడు, మనతో గొడవలు పడతాడు, అంతేగా. నీకు తెలిసిందేగా శారదా, నేను మళ్ళీ చెప్పేదే ఉంది. పద రూంలోకి వెళ్ళి ఇష్టాన్ని తీసుకుందాం. ప్రసాద్ అలా చెప్తుండగా పూజ ముగించుకొని అనామిక హాల్లోకి వచ్చింది. సంచి పట్టుకుని నిలబడ్డ అత్తమావలు కనిపించారు. ప్రేమగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నారు? ఊరి నుంచి ఎప్పుడొచ్చారు? బాగున్నాం కోళ్ళ. ఇప్పుడే వచ్చాను తల్లి, నువ్వు పూజ చేస్తున్నావు కదా అని పిలవలేదులే. ఉండండి మావయ్య, వేడివేడిగా టీ తీసుకొస్తాను. ఇప్పుడు వద్దులే అమ్మా, స్నానం చేసుకొని వస్తాము. వేడివేడి దోశలేసి పెట్టు. తప్పకుండా మావయ్య. అత్తయ్య, మరి మీరేం తింటారు? నాకు కూడా దోశలేసేయలే, పూరీలు చేయాలంటే అంత కష్టపడాలి. అయ్యో అత్తయ్య, ఇంటికి పెద్ద కోడలుగా మిమ్మల్ని ప్రేమగా అభిమానంగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. నీకిష్టమైన పూరీలు చేస్తాను, స్నానం చేసి రండి. అక్క, నాకు మసాలా దోశ వేయి. 2 చాలా చెల్లి, 3 వేయినా? 3 వేయి అక్క. నీ సంతోషాన్ని నేనెందుకు కాదంటాను చెప్పు. శారదకి కోపం కంట్రోల్ కాలేదు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అంజలి? ఉంది కాబట్టే కదా అత్తయ్య ఇలా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. నువ్వు ఇంటికి వచ్చిన చిన్న కాళ్ళవే, నేను కాదనలేదు కదా అత్తయ్య. అంతేకాదంజలి, నువ్వు పేదింటి నుంచి వచ్చిన అమ్మాయివి, ఇంటి పనులను నువ్వే చెయ్యాలి. కానీ పెద్ద కోళ్ళు డబ్బున్న అమ్మాయి అనామేకాకి పని చెబుతున్నావు. కొంచెమైనా పనులు సహాయం చేయకుండా టీవీ చూస్తున్నావు. ఇలా చూడండి అత్తయ్య, నేను పేదింటి అమ్మాయినే కావచ్చు, కానీ తమరు అడిగిన కట్నం తీసుకొచ్చాను కదా, అందుకే అత్తయ్య నేనైతే ఏ పని చేయను. అనామిక నీకంటే ఎక్కువ కట్నం తీసుకొచ్చింది అంజలి. ఆయన ఇంటి కోడలుగా చేయాల్సిన పనులన్నిటినీ బుద్ధిగా శ్రద్ధగా చేసుకుంటుందిగా. నువ్వు తీసుకొచ్చిన 2-3 లక్షల కట్నానికే నువ్వు ఎంతలా బిల్డప్లు ఎత్తున్నావు. ఎళ్ళు అంజలి, ఎళ్ళు అనామికకి సహాయం చేయి, ఎళ్ళు. నేను ఎలాంటి సహాయం చేయనత్తయ్య, ఇక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉంటాను. నిన్ను మార్చడం నా వల్ల కాదు, ఇక నీకు బుద్ధి రాదు అని శారద అక్కడి నుంచి వెళ్ళగానే ప్రసాద్ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తాడు. అంజలి, నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను రెడీ అయ్యాక పిలుస్తాను. అలాగే అక్క. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. అంజలి టీవీ చూస్తూ ఉంటుంది. అనామిక దోశలు వేస్తూ ఉంటుంది. ఓ అరగంట తర్వాత శారదా ప్రసాద్లు రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అనామిక అన్నింటినీ రెడీ చేసింది. శారదా ప్రసాద్లతో పాటు అంజలి ఎంతో సంతోషంగా అనామిక చేసిన రుచికరమైన వంటల్ని తింటుంది. నిజం చెప్పనా పెద్ద కోళ్ళ, నీ చేతి వంట తింటా చచ్చిపోవచ్చు తెలుసా. ఇప్పుడు తిన్నారుగా, మరెప్పుడు చచ్చిపోతారు? శారద కోపంగా చూసింది. అనామిక ముసిముసిగా నవ్వుకుంది. నువ్వెంత కోపంగా చూసినా ఏం లాభం లేదత్తయ్య. తమరెప్పుడు పోతారో చెప్తే తగిన ఏర్పాట్లు చేసుకుంటాం కదా. ఏమంటారక్క? చాలే అంజలి, నువ్వు నీకు ఇష్టమైనవి తిను. అంజలి తింటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శారద ఏ పని చెప్పినా పేద చిన్న కోడలు అంజలి చెయ్యనని ముఖం మీదే చెప్పేస్తూ శారదని ఎంతో బాధ పెడుతూ ఉంటుంది. ఒకరోజున ధనిక పెద్ద కోడలు అనామిక తల్లిదండ్రులు ధనుంజయ్, శ్యామల వాళ్ళు ఇంటికొచ్చారు. శారద వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. నిజం చెప్పనా శ్యామలొదిన, అనామిక మీ కూతురుగా మీ ఇంట్లో ఎట్టా ఉంటుందో నాకు తెలియదు, గాని మా ఇంట్లో మాత్రం కోడలుగా ఉంటున్నప్పుడు మమ్మల్ని బంగారులాగా చూసుకుంటుంది. అవును బావగారు, అనామిక మాకు కోడలు కాదు, నాకైతే మా అమ్మలా అని చెప్పుకోవచ్చు అని చెప్తూ ఉంటే అంజలి కిచెన్లోకి వెళ్లటం శారద చూసింది. చిన్న కోళ్ళ, ఇల్లు అనామిక వాళ్ళ అమ్మ నాన్నలో. అయితే ఇప్పుడు ఏమంటారు? నీకు పెదనాన్న పెద్దమ్మ అవుతారే, వాళ్ళకి నీళ్ళు తీసుకొచ్చివు. ఇలా చూడండి అత్తయ్య, నేను ఈ ఇంటికి కోడల్ని, పని మనిషిని కాదు. వాళ్ళకి నువ్వే తీసుకొచ్చివు. నాకు మరొకసారి పనులు చెప్పకండి అని కోపంగా వెళ్ళిపోతుంది. వాళ్ళందరి ముందు శారద చిన్నబుచ్చుకుంటుంది. మరేమీ పర్వాలేదులే వదినా. ఇంతకీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందిలే వదినా. సాయంత్రానికి వచ్చేస్తానని కూడా చెప్పింది. మీతో కాసేపు మాట్లాడిన తర్వాత నేనే చూద్దాం అనుకున్నా. సర్లేండి బావగారు, అనామిక వచ్చిన తర్వాత మేం వచ్చి వెళ్ళామని చెప్పండి. సరే బావగారు. ధనుంజయ్, శ్యామల ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు.
కోపంగా తన గదిలో పడుకున్న చిన్న కోడలి దగ్గరికి వచ్చింది శారద. కోపంగా, ఎంత పొగరే నీకు? ఇంటికొచ్చిన ఈ అంకల ముందు పరువు తీస్తావా? మనలో మనకి ఎన్నైనా గొడవలుంటే తర్వాత చూసుకోవాలి, కానీ ఇట ఇంటికొచ్చిన వాళ్ళ ముందు నువ్వు అవమానం చేస్తావా? ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. కొడతారా ఏమిటి? లేదంటే నన్ను ఇంట్లో నుంచి పూర్తిగా మా ఇంటికి పంపిస్తారా ఏమిటి? లేదు లేదు చిన్నకోళ్ళ, నిన్ను ఎక్కడికి పంపించను. నువ్వెక్కడే ఉండాలి. లేదంటే నా కొడుకు అరవిందు నాతో గొడవ పెట్టుకుంటాడు. కొడుకు దృష్టిలో నేను చెడ్డతల్లిని కావడం నాకు ఇష్టం లేదు. నువ్వెన్ని తప్పులు చేసినా నేను భరిస్తాను. అంతకు మించి తమరు చేసేది కూడా ఏం లేదులే, వెళ్ళండి. శారద ఏమీ మాట్లాడకుండా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పటినుంచి శారద అంజలికి అసలు పని చెప్పడమే మానేస్తుంది. ఇంట్లో పని మొత్తం అనామిక చేస్తూ ఉంటుంది. ఒకరోజున ఆఫీస్ నుంచి అరవింద్ కోపంగా ఇంటికొచ్చాడు. సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న అంజలి ఎదురుగా కనిపించింది. అంజలి అని అరిచాడు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. అందరూ హాల్లోకొచ్చారు. కూర్చున్న అంజలి భర్త అరవింద్ అరుపుకి లేచి నిలబడింది. అయోమయంగా, ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? నువ్విక నుంచి మా అమ్మా నాన్నలకి, మా వదినకి, మా అన్నయ్యకి ఎవరికీ ఎదురు చెప్పటానికి వీల్లేదు. ఎవ్వరు ఏ పని చెప్పినా చెయ్యాలి. బుద్ధిగా ఈ ఇంటి కోడల్లా నడుచుకోవాలి. ఏమైంది మీకు? తమరు అడిగిన కట్నం తీసుకొచ్చి ఇచ్చాను కదా. అవును, ఇచ్చావు. కానీ ఎలా ఇచ్చావో నీకు తెలియదు కదా. నాకు తెలియకపోవడం ఏంటి? మొత్తం నాకు తెలుసు. ఎంతో కష్టపడి మా అమ్మా నాన్నలు ఒక్కొక్క రూపాయి దాచిపెడుతూ చేసిన 3 లక్షలు తీసుకొచ్చి కట్నం కింద ఇచ్చారు కదా. నీ ముఖం. మా వదిన అనామిక చాలా పెద్దింటి నుంచి వచ్చింది. చిన్న కోడలు ఏమీ తీసుకురాకుండా ఉంటే ఏం బావుంటుందని మా అమ్మ ఆలోచించి తనే 3 లక్షల్ని తీసుకెళ్లి మీ అమ్మ నాన్నలకిచ్చింది. ఈ విషయం నీకసలు తెలుసా? మీరు చెప్పేది నిజమా? నిజం అంజలి. నేను ఆఫీస్కొస్తుంటే దారిలో మీ నాన్న కనిపించాడు. అప్పుడు నాకీ నిజం తెలిసింది. అప్పుడు అంజలికి తాను ఇన్నాళ్ళు చేస్తున్న తప్పేంటో తెలిసొచ్చింది. అత్తగారు శారద దగ్గరికి ప్రాయశ్చిత్తంగా వెళ్ళింది. నన్ను మన్నించుండు అత్తయ్య. ఎట్టా చూడు చిన్న కోళ్ళ, ఇందులో అయితే నేను చేసిన గొప్ప పనేమీ లేదు. అంత పెద్ద కోళ్ళ అనామిక చెప్పినట్టు చేశా. ఆ డబ్బులు కూడా అనామిక ఇచ్చింది. అక్క, అంజలి, మా మరిది అరవిందు నిన్నెంతగానో ప్రేమించాడు. నువ్వు లేకపోతే బ్రతకలేనన్న పరిస్థితికి వచ్చాడు. పేదింటమ్మాయిని ఈ ఇంటికి కోడలుగా ఒప్పుకోనని అప్పుడు అత్తయ్య వాళ్ళు బెడ్ చేశారు. నాకు మాత్రం అలాంటి పట్టింపులేం లేవు. మా అరవిందు సంతోషంగా ఉండాలి. అందుకే నేను అత్తయ్యతో మాట్లాడి ఆ డబ్బులిచ్చి పంపించాను చెల్లి. నా కోసం ఇంతమంది ఇంతలో ఆలోచించి ఈ ఇంటికి కోడలుగా చేసుకున్నారని నాకు ఇంతకాలం అర్థం కాలేదక్క. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నన్ను మన్నించక్క. మనలో మనకి క్షమాపణలు ఎందుకు అంజలి? పేరుకి మనం తోటికోడలమైనా సొంత అక్క చెల్లిలా కలిసిమెలిసి ఉండాలి. ఏమంటావ్? అలాగే అక్క అని చెప్పిన అంజలి ఆ క్షణం నుంచి పూర్తిగా మారిపోతుంది. అనామికని ఏ పని చెయ్యనివ్వకుండా అంజలినే అన్ని పనులు చేస్తూ అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.